తండేల్ మూవీ రివ్యూ. యాక్టెడ్ బై నాగ చైతన్య అండ్ సాయి పల్లవి. డైరెక్టెడ్ బై చందు మొండేటి. రియల్ ఇన్సిడెంట్స్ ని బేస్ చేసుకొని సినిమా అయితే తీయడం జరిగింది. అదే మన ఫిషర్ మ్యాన్స్ సముద్రంలో వేటకెళ్ళినప్పుడు అనుకోకుండా బార్డర్ దాటి పాకిస్తాన్ బార్డర్కి వెళ్ళిపోతారనమాట. అప్పుడు పాకిస్తాన్ వాళ్ళు మన వాళ్ళని జైల్లో వేస్తారు. ఈ ఇన్సిడెంట్స్ ని బేస్ చేసుకొని దీనికి లవ్ ట్రాక్ ని యాడ్ చేసి సినిమా అయితే తీయడం జరిగింది. తండేల్ రాజు అండ్ సత్య ఇద్దరు చిన్నప్పటి నుంచి లవర్స్ అన్నమాట. అయితే రాజు వేటకెళ్లాల్సి ఉంటది. అది ఒక వేట ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు, 9 నెలలు. సో దీనికి సత్య ఒప్పుకోదు. మళ్ళీ తిరిగి వస్తారా రారన్న గ్యారంటీ ఉండదు కాబట్టి వేటకెళ్తే సముద్రం మీదకి సత్య వద్దంటది. అయినా వినకుండా రాజు వెళ్తాడనమాట. సో తర్వాత ఏం జరిగింది, ఎప్పుడు తిరిగి వచ్చాడు, ఎలా తిరిగి వచ్చాడు అనేది స్టోరీ వేట నుంచి. ఇంకా ఫస్ట్ హాఫ్ అయితే మొత్తం లవ్ సీన్స్, లవ్ ట్రాక్స్ ఉంటాయి. కానీ బాగానే అనిపిస్తాయి లవ్ సీన్స్. అయితే ఇంటర్వెల్ కి 30 మినిట్స్ ముందు నుంచి స్టోరీ అనేది కొంచెం ఇంట్రెస్టింగ్ గా మారడం జరుగుతుంది. ఆ ఇంటర్వెల్ నుంచి స్టోరీ మలుపు తిరుగుతుంది. ఇంకా సెకండ్ హాఫ్ చూసుకుంటే ఫస్ట్ హాఫ్ కంటే బాగానే ఉంటుంది సెకండ్ హాఫ్. అయితే అక్కడక్కడ కొంచెం బోర్ అని అనిపిస్తుంది. కానీ కొన్ని సీన్లు అయితే హైలైట్ గా ఉంటాయి. ఏది ఆ పాకిస్తాన్ లో జరిగే సీన్స్ కానీ అవి కొంచెం మంచిగా అనిపిస్తాయి. ఇంకా క్లైమాక్స్ కి వచ్చేసరికి క్లైమాక్స్ బాగానే ఉంటది. హ్యాపీ ఎండింగ్ తో క్లైమాక్స్ అనేది అయిపోతుంది. కానీ ఈ సినిమాలో అన్నిటికంటే హైలైట్ విషయం ఏదైనా ఉంది అంటే అది మ్యూజిక్. బీజిఎంస్, సాంగ్స్ చాలా బాగున్నాయి. డిఎస్పి మార్క్ అయితే గుద్దింది ఇట్లా డిఎస్పి మార్క్ ను. ఇంకా నాగ చైతన్య యాక్టింగ్ అయితే బాగుంది. ఇంత ముందు ఆయన వేసిన సినిమాల కంటే ఇందులో యాక్టింగ్ ఇంకా బాగుంది. ఇంకా సాయి పల్లవి యాక్టింగ్ అయితే చెప్పనవసరం లేదు, అదరగొట్టేస్తుంది. ఇంకా డైరెక్టర్ చందు మొండెట్టి గురించి మాట్లాడితే ఆయన తీసిన కార్తికేయ 2 ప్రేమం సినిమాల కంటే బెస్ట్ సినిమా అయితే ఇది కాదు అని నా ఒపీనియన్. సో ఓవరాల్ గా మూవీ చూసుకున్నట్టయితే మరీ బాగుంది అని చెప్పలేం, కానీ పర్లేదు, బాగుంది మూవీ. ఓకే.